స్వామివారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల జయప్రద మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారని తెలియజేశారు. మూడోసారి దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈరోజు జన్మదిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే ఎన్నికల్లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? పోటీ చేయబోతున్నారా? ప్రచారాలకి పరిమితం కాబోతున్నారు? నేను ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, బీజేపీలో ఉన్నాను. నేను అయితే శీర్ష నేతృత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు అంటే నేను ఆంధ్రుల బిడ్డనని. కాబట్టి నాకైతే ఇక్కడ నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు. అలాగే నా జీవితకాలం కూడా నేను పనిచేయాలనేది, ప్రజలకి అభివృద్ధిలోకి తీసుకురావాలనేది నా కోరిక. నాకు టికెట్ ఇక్కడ లేకపోతే కనుక ఆ పైన ఉన్నటువంటి శీర్ష నేతాగణ్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు. కాబట్టి నేను నా యొక్క జయప్రదగా నేను నిర్ణయం తీసుకోలేను ఇటువంటిది. కాబట్టి వాళ్ళ మీదే వదిలేస్తున్నాను. మోదీ గారు కానీ అలాగే మనకు ఉన్నటువంటి నడ్డా గారు కానీ హెచ్ఎం కానీ అందరూ కూడా వాళ్ళు నన్ను ఒక కుటుంబంగా చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు. బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా చేసే అవకాశం? అది నేను నిర్ణయించలేను కదా, అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది. మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటే పోటీ చేయాలన్నట్టు?